అపోస్తుడైన పౌలు చెప్తాడు కదా, నాకు ఒక ముళ్ళు దేవుడు ఉంచాడని. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ ముళ్ళు నాలో నుంచి పోవట్లేదని అని ఆయన పలుమార్లు ప్రార్థన చేసినట్లు ఆయన సంబోధిస్తాడు. 2 కొరింథీ 12:7 మనం చూస్తే అక్కడ కనబడుతుంది. దీన్ని పట్టుకొని కొంతమంది బోధకులు ఏం చెప్తున్నారంటే, అపోస్తుడైన పౌలు ఆయనే అంత గొప్ప సేవ చేసిన పౌలే ఆ దేవుడు ఆయనకు ఒక ముళ్ళు వేశాడు. ఆ ముళ్ళు ఏంటంటే పాపం. ఈ పాపపు అనే ముళ్ళు పౌలు గారికి అమర్చబడి ఉన్నది. మనం కూడా ఆఫ్టర్ ఆల్ మనం పౌలు అంత గొప్పవాడే పాపం అనే ముళ్ళుతో ఇబ్బంది పడుతూ ఉంటే మనం కూడా ఒక ముళ్ళు ఉంటుంది. మనం కూడా చెడు పాప క్రియలు, చెడు ఆలోచన అనే ముళ్ళు మనం కూడా దేవుడు వేశాడు అని బోధిస్తున్నారు. దీన్ని బట్టి కొంతమంది యవనస్తులు ఏమనుకుంటున్నారు, అవును కదా, మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం కూడా చెడ్డ తలపులు వస్తున్నాయి, పాపపు ఆలోచన వస్తున్నాయి, కాబట్టి మనం కూడా ఆ ముళ్ళు వేశాడు, దేవుడు అనుమతించాడేమో, కాబట్టి ఇలా ఉన్నాం. పౌలు కూడా పాపం చేశాడేమో, మనం కూడా పాపం చేస్తే తప్పే ఉంది అన్నట్టుగా ఇది కొత్త రకం బోధ సంఘంలో ఆల్రెడీ వచ్చి ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలో చాలామంది యవనస్తులు చెడుదారి వెళ్ళిపోతున్నారు, దేవుడి నుంచి తొలగిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. కొంతమంది ఏమంటారంటే ఆ ముళ్ళు పౌలు యొక్క పాపము, అది చెప్పుకోలేని పాపం అని కొంతమంది బోధిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన కంటి చూపు సమస్య ఏదో ఉంది అది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకో రక బ్యాచ్, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు కాబట్టి ఆయన తగ్గించబడాలి, కాబట్టి దేవుడు ఏదో ఒకటి బలహీనత ఆయన కలిగి ఉండవచ్చు అని కొంతమంది అంటున్నారు. కానీ నాకు తెలిసి ఆయనకి ముళ్ళు ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం ఆయనకి కంటి సమస్య ఉన్నది. ఆ సమస్యను బట్టి ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, అది ఆ సమస్యను బట్టి ఇబ్బంది పడ్డాడు అని నేను అనుకుంటున్నాను. ఆ ముళ్ళు అది అని నేను అనుకుంటున్నాను. మరి ఈ విషయం బట్టి కొంతమంది బోధకులు యవనస్తుల్ని పౌలు గారి అంతటి వారే పాపం చేస్తే మీరెంత, కాబట్టి పాపం విషయంలో పౌలు గారు కూడా పడిపోయారు కాబట్టి మీరు కూడా పడిపోతారు, తిరిగి లేచి మళ్ళా ముందుకు సాగడమే అని బోధిస్తూ అందరినీ త్రోవ తప్పిస్తున్నారు. అబద్ధ బోధ నుంచి మన యువతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. ఆ ముళ్ళు ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు.